హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. పోస్టర్ అయితే చూస్తారు కదా, మన మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న చిత్రం విశ్వంబర. ప్రజెంట్ విశ్వంబర గురించి సోషల్ మీడియా వేదికగా అయితే ట్రెండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకు ట్రెండ్ అవుతుంది అంటే దానికి రీజన్ వచ్చేసి పెద్ది. ఏంటి పెద్ది మూవీ ఏంటి, విశ్వంబర, దానికి రెండింటికి లింక్ ఏంటంటే లింక్ ఉంది ఫ్రెండ్స్. అందుకే విశ్వంబర ట్రెండ్ అవుతుంది. ఎందుకు లింక్ ఉన్నది అనేది అయితే ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. విశ్వంబర రిలీజ్ డేట్ గురించి అయితే ప్రజెంట్ సోషల్ మీడియా మీద అయితే చర్చ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే ఈ పెద్ది మూవీ ముందుగా రిలీజ్ డేట్ వచ్చేసి June 25 అనుకున్నారు. ఈ June 25 అనుకోవడం వల్ల విశ్వంబర అయితే టీం వల్ల అయితే రిలీజ్ డేట్ జూలైలో పెట్టుకుందాం అనుకున్నారు. కాకపోతే June 25 కి జూలైకి మధ్య గ్యాప్ తక్కువ ఉంది కాబట్టి రెండు క్లాస్ అవుతాయనే ఉద్దేశంతో అయితే వాళ్ళు వెనకడుగా అయితే వేయడం జరిగింది. ఎవరు? విశ్వంబర టీం వాళ్ళు. ప్రజెంట్ June 4th అయితే మన పెద్ద మూవీ అయితే అఫీషియల్ గా రిలీజ్ డేట్ అయితే పోస్టర్ దించడం అయితే జరిగింది. కాబట్టి మళ్ళా గ్యాప్ ఉన్నది కాబట్టి మళ్ళా ఈ విశ్వంబర మూవీ రిలీజ్ డేట్ అనేది July 10 అయితే తీసుకురావాలని అయితే ప్రేక్షకుల ముందుకు ఆలోచిస్తున్నారు. అలాంటి రిలీజ్ డేటు చాలా బాగుంటుందని జూలైనే ఎక్కువగా ఫోకస్ చేద్దామని అయితే మన విశ్వంబర టీం వాళ్ళు అయితే ఫోకస్ చేస్తున్నారు. మరి ఈ July 10 షోలో రిలీజ్ అంటే దగ్గరలో సరైన సినిమాలు కూడా లేవు. దానివల్ల మెగాస్టార్ చిరంజీవి గారు కలిసి వస్తారనే ఉద్దేశంతో అయితే ఈ July 10 అయితే విశ్వంబర తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు లేట్ అయింది ఫ్రెండ్స్. ఇది ముందుగా 2026 సంక్రాంతికి అయితే వస్తుంది అనుకున్నారు. సంక్రాంతికి మిస్ అయిన తర్వాత అయితే సమ్మర్ లో వస్తుంది అనుకున్నారు. సమ్మర్ లో మిస్ అయిన తర్వాత ప్రజెంట్ జూలై చివరికన్నా వస్తుందని అనుకుంటున్నారు. అంటే ప్రజెంట్ July 10 అయితే పరిశీలిస్తున్నారు. చిత్ర యూనిట్ త్వరలో అయితే రిలీజ్ డేట్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ విశ్వంబర మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఇది ఒక సోషియో ఫ్యాంటసీ చిత్రం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మూవీకి వచ్చేసి డైరెక్టర్ వశిష్ఠ గారు గతంలో చేసిన చిత్రం వచ్చేసి బింబిసార. ఈ బింబిసార మూవీ తెలుసు కదా, ఆయన తక్కువ బడ్జెట్ లో ఒక ఎక్స్ట్రాడినరీ విజువల్ వండర్స్ క్రియేట్ చేసిన చిత్రం బింబిసార. అలాంటి బింబిసార సినిమా తీసిన డైరెక్టర్ వశిష్ఠ గారు ఈ విశ్వంబరగా అయితే తీస్తున్నారు. ఈ విశ్వంబర కూడా సోషియో ఫ్యాంటసీ చిత్రంగానే తెరకెక్కిస్తున్నారు. కాబట్టి ఆయన తక్కువ బడ్జెట్ లో చాలా విజువల్ వండర్స్ అయితే వశిష్ఠ గారు అయితే క్రియేట్ చేస్తారు. కాబట్టి ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయితే అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. అలాగే ఈ విశ్వంబర మూవీలోని మెయిన్ మెగాస్టార్ గారు తెలుసు కదా, మన ఎన్టీఆర్ గారు తర్వాత ఇండస్ట్రీలకు వచ్చిన తర్వాత మెగాస్టార్ గారు చాలా వరకు స్టార్డమ్ అనేది అయితే పదిలం చేసుకున్నది. ఇప్పటికీ మెగాస్టార్ అంటే ఒక స్టార్డమ్, అది ఏ హీరోకి సాధ్యం కాదు. గతంలో వచ్చేసి సీనియర్ ఎన్టీఆర్ గారు, ఇప్పుడైతే మన మెగాస్టార్ చిరంజీవి గారు అంతటి పెద్ద స్టార్డమ్ అయితే సొంతం చేసుకున్నారు. మిగతా వాళ్ళకు కూడా స్టార్డమ్ లో ఉన్నాయి. కాకపోతే వీళ్ళందరి మీద ఒక అడుగు అయితే ముందు అయితే ఉంటారు. కాబట్టి అంతటి స్టార్డమ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ప్రజెంట్ ఈ సినిమాకి కూడా బిగ్గెస్ట్ ప్లస్. ఎందుకంటే ఆయన రీసెంట్ చిత్రం మనశంకర వరప్రసాద్ ఈ సంక్రాంతికి వచ్చి మంచి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. అలాగే కలెక్షన్స్ పరంగా కూడా మంచిగా అయితే కలెక్ట్ చేసింది. అలాంటి సినిమా తర్వాత వస్తున్న చిత్రం ఈ విశ్వంబర. కాబట్టి ఈ విశ్వంబర గురించి మన టాలీవుడ్ లో అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా అయితే మెగా అభిమానులు అయితే ఎక్స్పెక్టేషన్ అయితే చాలా పెట్టుకున్నారు విశ్వంబర మూవీ గురించి. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ విశ్వంబరలోని హీరోయిన్ వచ్చేసి త్రిష గారు ఈ మధ్య కాలంలోనే చాలా గ్లామరస్ గా అయితే చేస్తున్నారు. గతంలో చిరంజీవి గారితో చేశారు త్రిష గారు, కానీ ఈ మధ్య కాలంలో ఆవిడ తమిళలో తీస్తున్న చిత్రాలు చూసుకుంటే చాలా గ్లామరస్ గా చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వీళ్ళిద్దరు జోడీ పడడం సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ ఇద్దరు ఇస్తారు కాబట్టి అదొక ప్లస్ పాయింట్ కూడా అవుతుంది. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్, ఈ విశ్వంబర మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఎంఎం కీరవాణి. అసలు ఎంఎం కీరవాణి గారు ఈ పీరియాడికల్ డ్రామాకి ఇచ్చిన మ్యూజిక్ ఎవరు కూడా అయితే ఇవ్వలేరు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మందికి ఆయనకి ఆస్కార్ గెలుచుకున్నారంటే తెలుసా మీకు? కొంతమందికి అయితే తెలియదు. ఎందుకంటే RRR మూవీకి ఆస్కార్ వచ్చిందని అంటారు. RRR మూవీకి వచ్చింది, కానీ ఎవరికి వచ్చింది? RRR మూవీలో ఎంఎం కీరవాణి గారికి అయితే ఆస్కార్ అయితే వచ్చింది. కానీ చాలా మందికి RRRకి వచ్చింది అంటారు. RRRకి వచ్చింది, కానీ అందరూ ఒక పర్సన్కి వచ్చింది. ఎవరికి? ఎంఎం కీరవాణి గారికి సాంగ్కి అయితే వచ్చింది అనమాట. అంతటి మ్యూజిక్ డైరెక్టర్ మన ఎంఎం కీరవాణి గారు. ఎంఎం కీరవాణి గారు సైలెంట్ గా ఉంటారు, కానీ మంచి బీజిఎం అయితే వెనకతలు అయితే ఇస్తాడు ఇలాంటి సినిమాలకి ఎస్పెషల్లీ. కాబట్టి అది కూడా సినిమాకి ప్లస్ అవుతుంది. ఇంకా ఈ మూవీని చాలా తక్కువ బడ్జెట్ లో అయితే తీద్దాం అనుకున్నారు ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు బడ్జెట్ వచ్చేసి ఇంచుమించుగా చాలా పెరిగిపోయింది. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ చేసి 2 years అవుతుంది.
కాబట్టి బడ్జెట్ కూడా పెరిగింది. ఇప్పుడు ఇంచుమించుగా ఈ విశ్వంబర మూవీకి బడ్జెట్ వచ్చేసి 200 కోట్లు అవుతుందంట ఫ్రెండ్స్. కాబట్టి ఈ సినిమాని చాలా చక్కగా అయితే తీర్చిదిద్దుతున్నారు. ఎందుకంటే రీసెంట్ గా మన శంకర్ వరప్రసాద్ గారితో మంచి కలెక్షన్స్ అయితే పెట్టాడు కాబట్టి మెగాస్టార్, కాబట్టి ఎక్స్ట్రా బడ్జెట్ అయితే ఈ విశ్వంబర మూవీ మీద అయితే పెడుతున్నారు. పర్వాలేదు, ఎంత పెట్టినా పర్వాలేదు. ఎందుకంటే మెగాస్టార్ గారి పవర్ అలాంటిది. ఆయన హిట్ టాక్ వస్తే సినిమా అనేది రికార్డులన్నీ బాగా క్రియేట్ చేసి పెడతారు. కాబట్టి ఇప్పటికీ చాలా ఆడియన్స్ అయితే మెగాస్టార్ గురించి అయితే సినిమాకి అయితే వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఆ టైంలో 150 సినిమాలు తీయడం అంటే గొప్ప అండి చాలా. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి రామ్ చరణ్ ఒక 10-15 సినిమాలు తీశాడు. అప్పట్లో 150 అంటే ఒక చాలా ఎక్కువ అనమాట. కాబట్టి మంచి సినిమాలు అనేది రావడం, అలాగే ఎక్కువ సినిమాలు తీయడం, ఇవన్నీ కూడా స్టార్డమ్ తీసుకొచ్చే మన చిరంజీవి గారు. అలాంటి చిరంజీవి గారి మూవీ కోసం అయితే మెగా అభిమానులు అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వీళ్ళ కోసం అయితే దగ్గరలోనే రిలీజ్ డేట్ అయితే ప్రకటిస్తారు. అన్న నీ ప్రకారంగా చెప్పన్న, రిలీజ్ డేట్ జూలై 10కి రావడం పాసిబుల్ అంటే అది నేను చెప్తాను. ఫస్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే దాని గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసి అయితే డిస్కస్ చేద్దాం. అలాగే ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అయితే మీకు ఎప్పటికప్పుడే వస్తూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి.